Yes, please. Now we are going to discuss what we are going to study. మనం హిస్టరీలో భాగంగా ఏం చదువుతాం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా కావచ్చు, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి ఏదైనా కావచ్చు. మీరు సిలబస్ ఎంతమంది చూశారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. సిలబస్ ఎంతమంది చూస్తున్నారు? కొంచెం పైకి ఎత్తండి చెయ్యి. చూస్తున్నారు అంటే పైన అదే, అందుకే నేను అడిగిన చూస్తున్నారు అని అడిగిన, చదివినారు అనిలే. ఎంతమంది చదివినారు? చూసిందే ఎంతమంది, చదివింది ఎంతమంది? ఉండదు కదా. యా, ఇప్పుడు అర్థమైందా ఈ ప్రశ్న యొక్క డెప్త్? మీరు ఎన్ని రోజుల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఈ అంటే ఈ చదువు మొదలుపెట్టి క్లాసులు కొన్ని రోజులు స్టార్ట్ అయినాయి కదా. యు ఆర్ ఇంటూ ఇట్ అంటే దాంట్లో ఉన్నారు, మీరు చదవాలని ఉన్నారు, ఆలోచిస్తున్నారు. సిలబస్ చూడలేదు. ఎందుకు? నేను అడిగిన ప్రశ్నను తప్పుగా ఆలోచించొద్దు. ఎందుకు చూడలేదు? అసలు చూద్దామన్న ఆలోచన ఎంతమందికి ఇచ్చింది? చూడాలి కానీ ఇంకా చూడలేదు. ఆలోచన ఉంది కానీ చూడలేదు ఎంతమంది? మిగతా వాళ్ళకి చూద్దామన్న ఆలోచన కూడా రాలే. ఎందుకు? ఎట్లా? టీచర్ చెప్పేదే కదా, సిలబస్ వాళ్ళ బాధ్యత చెప్పేది, అవునా కదా? అది సమస్య. ఇది మీ సమస్య కాదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ సమస్య. అది సిస్టంలో ఏమైందంటే చెప్తారు, వాళ్ళు చెప్తారు, మనం వింటాం, పోతాం, అయిపోయింది. క్వశ్చన్ ఒకటి కొత్తగా ఉండదు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ క్రాస్ మీ, అంటే మీరు నన్ను కార్నర్ చేయగలిగారు అనుకోండి నా సబ్జెక్ట్లో, ఆ రోజు నేను చాలా సంతోషపడతా. రేపు టఫ్ క్వశ్చన్ అడిగారు, నేను చదువుకొని రేపు చెప్తాను. అర్థమైందా? ఆ రకంగా నా క్లాస్లో మీకు ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ విస్తృతి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చదవడండి అట్లా. నౌ కమింగ్ టు సిలబస్, వై ఐ హ్యావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ ఈజ్ యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ టు స్టడీ. మీరు ఎంత చదవాలి, మీరు చదవాల్సిన క్వాంటిటీ ఏంటి, క్వాంటమ్ ఏంటి, మీకు అర్థమైతే కదా మీరు చదివేది బాగా. ఇది మెయిన్. సో ఇప్పుడు హిస్టరీ కాంపోనెంట్ విషయానికి వస్తే, there are two aspects. One is Indian history, second thing is state history. మళ్ళీ స్టేట్ హిస్టరీలో ఇటు ఏపీ, ఇటు ఇంతకుముందు టీఎస్ అనేవాళ్ళం, గవర్నమెంట్ మారి టీజీ అయిపోయింది. అంతకుముందు టీజీ అనేవాళ్ళం, కేసీఆర్ గవర్నమెంట్ టీఎస్ అయింది. మొత్తానికి తెలంగాణ. అది అర్థమైంది? During Telangana movement, we used to say that it's TG. సడన్గా తెలంగాణ మూమెంట్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయినాక టీఎస్ పెట్టాం, టీజీ అవసరం లేదన్నారు. టీఎస్ అయింది. అగైన్ నవ్ ఇట్ ఈస్ టీజీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నోరు పలుకుతలేదు ఈ నడమ. ఇంతకుముందు టీఎస్పిఎస్సి అలవాటు అయిపోయింది. ఇప్పుడు టీజీపీఎస్సి అని చెప్తున్నాం. సో దిస్ టీజీ అండ్ ఏపీ, దిస్ 2 స్టేట్ సిలబస్ ఈస్ దేర్. వాట్ ఈస్ ద కామన్ థింగ్స్ ఫర్ ఎవ్రీథింగ్? వీటిలో కామన్ ఉందా? ఏం కామన్? ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీ పార్టా కాదా? పార్టే. కాకపోతే ఇండియన్ హిస్టరీలో మీరు చదువుతున్నది విస్తృతంగా చదువుతున్నారు. లార్జర్ ఏరియా. ఇండియన్ హిస్టరీ ఇస్ లార్జర్ ఏరియా. సో లార్జర్ ఏరియాలో మన స్టేట్కి వచ్చే హిస్టరీ గింత వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శాతవాహనాస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ వన్ పీరియడ్, నాట్ యాజ్ వి స్టడీ ఇన్ స్టేట్ హిస్టరీ. స్టేట్ హిస్టరీలో డీటెయిల్గా చదువుతాం శాతవాహనాస్ని, అంత డీటెయిల్గా ఇండియన్ హిస్టరీలో చదివాం, కాకపోతే మెన్షన్ చేసి ఇడిచిపెడతారు. దెన్ కమ్ కాకతీయాస్, సేమ్ థింగ్, కాకతీయాస్ విల్ బి మెన్షన్డ్ బట్ నాట్ ఏ థరో స్టడీ యాజ్ యూ స్టడీ ఇన్ యువర్ స్టేట్ సిలబస్. Vijayanagara, the same thing. Telangana history people will not study Vijayanagara in their state history, but it is part of the Indian history. Indian history lo bhagam adi. Edi Vijayanagara history. So AP history వాళ్ళు చదువుకున్న డీటెయిల్డ్ హిస్టరీ మీకు తెలంగాణలో చదివారు.
కానీ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీకి కావాల్సినంత విజయనగర హిస్టరీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏపీ హిస్టరీ క్లాస్లో కూర్చోవాలా. కాకతీయ హిస్టరీ ఏపీ వాళ్ళకి కాకతీయ హిస్టరీ అంత ఎక్కువ చెప్పారు. కానీ డీటెయిల్డ్గా చదువుకోవాలంటే ఏపీ వాళ్ళు ఏ క్లాస్లో కూర్చోవాలి? టీఎస్ క్లాస్లో కూర్చోవాలా. అర్థమైందా? దిస్ మెర్జర్ అండ్ డివిజన్, దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిస్టరీ. సో సిలబస్లో మనం ఫస్ట్ లెట్స్ బీ వెరీ క్లియర్. నౌ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద హోల్ సిలబస్. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ తీసుకుందాం మనం. ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్ర దేంతో మొదలవుతుంది? ప్రీ హిస్టరీ. వాట్ ఈస్ ద తెలుగు టర్మ్ ఫర్ దిస్ ప్రీ హిస్టరీ? Prachina is ancient, not pre. Forget about it. Let me ask you a question. History ఎన్ని విభాగాలుగా మీరు చదువుతున్నారు? How many divisions? 3. What are they? Ancient, medieval, modern. ఇది మీకు బ్రాడ్లీ హిస్టరీ సిలబస్. పోస్ట్ ఇండిపెండెన్స్ అనేది ఇంకొక కాంపోనెంట్. పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మొన్న సివిల్ సర్వీసెస్లో బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వచ్చాయి. దే హ్యావ్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ ద పార్టీస్ అండ్ ద పీపుల్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఒకవైపు పార్టీలు, ఒకవైపు నాయకులు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వశ్చన్. మీరంతా ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇంకా ఇంటెన్స్గా క్లాసులు స్టార్ట్ కాలే కదా. ఏకేఎస్లో పాత కీస్ అన్నీ ఉన్నాయి హిస్టరీలో. ఏపీపీఎస్సికి గ్రూప్ 1, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 3 కీలు ఉంటాయి. 2 సార్లు క్యాన్సిల్ అయింది, మొన్న 3వది. ఈ కీస్ అన్నీ ఇచ్చాను, నేనే కీ ఇచ్చాను. చదవండి, చూడండి, వినండి. వింటుంటే మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది. క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అర్థమైతేనే కదా చదువుతున్నప్పుడు ఓరియంటేషన్ మీకు వచ్చేది. సో you have these 3 plus 4th one is post 1947, that is post independence story. సో ఈ రకంగా హిస్టరీ డివైడ్ అయితే, మరి నేను ప్రీ హిస్టరీ అంటే ఏన్షియంట్ అన్నారు కదా, ఎట్లయితుంది? పూర్వ ఓకే. ప్రీ హిస్టరీ ఇస్ నోన్ యాజ్ చరిత్ర పూర్వయుగం. వాట్ డూ యూ మీన్ బై పూర్వయుగం? చరిత్రకు ముందా? మరి చరిత్ర పూర్వయుగం ఏంటి? పూర్వంలో జరిగిన చరిత్ర. మరి శాతవాహనులు చరిత్రలో వాళ్ళు కూడా పూర్వమే జరిగారు. మరి వాళ్ళని మనం చరిత్ర పూర్వయుగంలో చదువుతామా? క్రీస్తు పూర్వం. బుద్ధుడు క్రీస్తు పూర్వం. మరి బుద్ధుడు చరిత్ర పూర్వయుగం వాడా? అర్థమైందా? భయపడదు, ఊరికే క్వశ్చన్స్ వేస్తుంటేనే మీరు ఫ్రెష్ అవుతారు. అర్థమైందా క్వశ్చన్? చరిత్ర పూర్వయుగం అన్నామంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రకు తొలి చాప్టర్ ఇది. హియర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద స్టోన్ ఏజెస్. స్టోన్ ఏజెస్, పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, మధ్యరాతి యుగం, పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్. All these periods are discussed here. This is Stone Ages. Why we call it as Purva Charitra Purva Yugam, we will discuss when we are talking about that particular topic. దీని తర్వాత వచ్చి యాక్చువల్గా ఏన్షియంట్ హిస్టరీని మీరు 3గా చూడాలా, గుర్తుపెట్టుకోండి. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ,
That is, the third one is ancient. What is this prehistory? You have understood. Stone Ages. Proto-history. దీని తర్వాత టాపిక్ ఉంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే తెలుగులో సింధులోయ నాగరికత. సింధులోయ నాగరికతకు ప్రీ హిస్టరీ అనం, ప్రోటో హిస్టరీ అంటున్నాం. కారణం అర్థం కావట్లేదు. ముందు దానికి లిపి లేదు. లిపి లేనిది ప్రీ హిస్టరీ అయింది, లిపి ఉన్న అర్థం కానిది ప్రోటో హిస్టరీ అయింది, లిపి అర్థమైంది ఏన్షియంట్ హిస్టరీ అయింది. సింపుల్. నౌ ఇండస్ వ్యాలీ. దీని తర్వాత ఇది మీ రిఫ్రెషింగ్ సిలబస్ చెబుతున్నట్టే మీకు అంత అర్థం అవడానికి, మీకు గుర్తుండటానికి, ఎంత గుర్తున్నా గుర్తుండకపోయినా కనీసం రీకలెక్ట్ చేస్తారు. ఇండస్ వ్యాలీ తర్వాత సింధులోయ నాగరికత తర్వాత చదువుతున్న టాపిక్ వేదిక్ ఏజ్, వైదిక యుగం. దీని తర్వాత వైదిక యుగం తర్వాత మహాజనపదాలు. వైదిక యుగం అయిపోతూనే వచ్చేది మహాజనపద ఫేజ్. మహాజనపద ఫేజ్ అంటే ఏమిటంటే అప్పుడు భారతదేశంలో మహాజనపదాలు ఏర్పడ్డ కాలం. మహాజనపదాస్. మహాజనపదాలు తెలుగు రాయాలా? అవసరం లేదు కదా, రాయమంటే రాస్తా. తర్వాత మహాజనపదాల తర్వాత వచ్చేది ఏమిటి? మగధ. మగధ సామ్రాజ్యం ఏర్పడే పద్ధతి. మగధ సామ్రాజ్యం అన్నాం, మౌర్య వంశం అన్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డైనాసిటీ అండ్ ఎన్ ఎంపైర్ ఆర్ కింగ్డమ్? వంశానికి రాజ్యానికి తేడా ఏంటి? అర్థమైన ప్రశ్న. మౌర్య వంశం, మగధ సామ్రాజ్యం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మగధన్ ఎంపైర్ అండ్ మౌర్యన్ డైనాసిటీ? మౌర్యన్ ఎంపైర్ అంటే ఒకే వంశం వాళ్ళు పాలిస్తూ ఉంటారు, నీకు వాళ్ళ ఫ్యామిలీనే. సామ్రాజ్యం అంటే మెనీ అదర్ డైనాసిటీస్ కెన్ రూల్ ఇట్. లైక్ వెన్ వీ టాక్ అబౌట్ మగధ్, మగధ్లో మీకు మొట్టమొదట వచ్చే వంశం హర్యాంక. హర్యాంక, శిశునాగ, ఇంకా నంద, మౌర్య, శుంగ, కణ్వ, ఇట్లా వంశాల వారీగా మీకు ఈ పీరియడ్ వస్తుంది. ఇది మగధలో స్టార్ట్ అయింది హర్యాంక. హర్యాంక తర్వాత శిశునాగ. ఈ హర్యాంక అనే వంశంతో మొదలవుతున్న చరిత్ర మళ్ళీ కణ్వ వరకు వస్తుంది. ఇది మగధ్ అయిందా? దీని తర్వాత ఇది మగధ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ అన్న మాత్రాన అది ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి ఉండాలా. బట్ దిస్ ఈస్ రిలేటెడ్ టు గ్యాంజెటిక్ వ్యాలీ, గంగా తీర మైదానాలు ఇవి. అవునా? ఈ మహాజనపదాలంతానేమో భారతదేశంలో డిఫరెంట్ ఏరియాస్లో ఏర్పడుతున్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఏర్పడుతున్నాయి. వాటిలో కొన్ని మనకు అక్కడక్కడ ఉంది. ఈజ్ దేర్ ఎనీ మహాజనపద ఇన్ అవర్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో ఉందా? మహాజనపదాలంతా నార్త్ ఇండియానేనా? అస్మక లేక అస్సక అనేదైతే అన్నారో అది మహాజనపదం సౌత్ ఇండియాది. ఎక్కడుంది మహాజనపదం? అస్మక ఎక్కడ? తెలంగాణ, మంజీరా గోదావరి వ్యాలీ. బోధన్ పేరినరా? బోధన్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ అస్మక. బోధన్ ఎక్కడుంది? ఏ స్టేట్? బోధన్ ఏ స్టేట్? కనీసం నువ్వు చెప్పాలి. మీ ఊర్లోకి వెళ్ళిపోతాయి రోడ్లు. నిజామాబాదు.
బోధన్ నిజామాబాద్, మెదక్ జిల్లా పక్కనే కదా నిజామాబాద్. ఇటు సైడ్ కానీ జిల్లా పక్కనే కదా, కనీసం ఈయనకైతే దూరమే కదా, ఆయనకైతే దూరమే కదా. ఇప్పుడు మెదక్ జిల్లాలో మీ ఏరియాలకు వెళ్ళి పసుపు వాగు పోగుతుంది, హల్దీ వాగు పేరునరా, హల్దీ వాగు అని ఉంటుంది. హల్దీ వాగు పోయి అక్కడ కలుస్తుంది బోధన్లో. ఇదంతా కూడా మనకు అస్మక మహాజనపదం ఏరియా బోధన్. సో వన్ మహాజనపద ఇస్ దేర్ ఇన్ సౌత్. టిఎస్పిఎస్సి హిస్టరీలో ఇంపార్టెంట్ ఇది బిట్. నెక్స్ట్ ఇది మగధ్ రైజ్ అయింది. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ టాపిక్స్, దీని తర్వాత ఏంటి, ఎన్నో నంబర్ ఉండేది, రఫ్లీ నంబర్స్ మారచ్చు కూడా. జైనిజం అండ్ బుద్ధిజం, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు జైనిజం బుద్ధిజం చాప్టర్స్ థరోగా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మినిమం 2 మార్కులు గ్యారంటీ. దేంట్లో, ఆబ్జెక్టివ్లో 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ అడుగుతుంటే 15లో 2 వీటిలో గ్యారంటీ. దీని నుంచి లేకుండా బిట్ ఎగ్జామినేషన్ లేదు. అండ్ వెన్ యూ గో ఫర్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్, డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ క్వశ్చన్, రైజ్ ఆఫ్ బుద్ధిజం ఆర్ జైనిజం. సో దిస్ ఈస్ వన్. నెక్స్ట్ ఇన్వేజన్స్ ఫ్రమ్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఏంటి, ఇండియాలో మ్యాప్ నార్త్ వెస్ట్లో ఏ ప్రాంతాలు ఉన్నాయి? నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగింది తెలుసు, కొంచెం ఒక పద్ధతి చెప్పింది మీకు. హిస్టరీ బాగా రావాలంటే జాగ్రఫీ బాగా రావాలి. జాగ్రఫీ రాలేదనుకోండి హిస్టరీ అర్థం కాదు. ఎందుకు, ఒక ప్లేస్ చెప్తాను, గాంధార అన్నాం అనుకోండి, ఎక్కడ వెతకాలి? గాంధార అంటే ఆఫ్ఘనిస్తాన్లో వెతకాలి. గాంధార అంటే బెంగాల్ పక్కన వెతుకుతే ఎక్కడ దొరుకుతుంది? పూర్తిగా ఇది ఈస్ట్ అయిపోయింది. అవునా? ఎంతమంది దగ్గర అట్లాస్ ఉంది? అట్లాస్ కొనుక్కోండి. ఒక అట్లాస్ మీ దగ్గర ఉండాలి. అట్లాస్ మీద ఎప్పుడు చూస్తూ ఉండాలి. లేదు మీరు హాస్టల్లో రూములు ఉన్నారు, జాగా ఉంది, గోడ మీకు ఒకటి ప్రత్యేకంగా ఉంది అంటే ఒక మ్యాప్ తగిలించి పెట్టండి. తగిలించగలిగితే ఉందా? మ్యాప్ ఉంది, మరి అట్లాస్ ఉన్నట్టే. అట్లాస్ అయితే ఇంకా డీటెయిల్డ్గా చదువుతూ ఉంటారు, స్టడీ లాగా ఉంటుంది బుక్. మ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ద మ్యాప్. ఈ ఒక పేరు చెప్పగానే ఎక్కడుంది అని చెప్పాలి. నేను ఒక ప్లేస్ చెప్తా, అది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడుందో చెప్పాలి. ఓకే, భువనేశ్వర్ డైరెక్షన్ నాకు ఈస్ట్. బాంబే, మహాబలేశ్వర్, బాంబే వెస్ట్ అవుతుంది, మహాబలేశ్వర్ సౌత్ అవుతుందా? బాంబే కూడా వెస్టే. వెస్ట్ మహారాష్ట్ర మొత్తం వెస్టర్న్ ఇండియా, మహారాష్ట్ర సౌత్ ఇండియా కాదు, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్. ఇది మీరు ఆటలాగా ఆడాలి, అప్పుడు చాలా విషయాలు. వైష్ణోదేవి టెంపుల్ ఏ ఊర్లో ఉంది? వైష్ణోదేవి టెంపుల్ జమ్మూ, కట్రా. అవునా? చాలా చిన్న చిన్న బిట్సే మనకు కళ్ళ ముందు పోతుంటాయి న్యూస్లో, కానీ అవి ఎక్కడుందో తెలవడం అనేది ఇంపార్టెంట్. జాగ్రఫీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్వేషన్స్ ఫ్రమ్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ నుంచి వస్తున్న ఇన్వేషన్స్ అంటే ఏమిటి అంటే, గ్రిండో గ్రీక్స్, పార్థియన్స్, ఫస్ట్ పర్షియన్స్ వచ్చారు. పర్షియన్స్ నుంచి మొదలు పెడితే హూన్స్ వరకు డిఫరెంట్ బ్రాంచెస్ కమింగ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ దిస్. ఓకే, అమాంగ్స్ దెమ్ ద బిగ్గెస్ట్ వన్ ఈజ్ కుషాణ, కనిష్క. పేర్లు విన్నారా? అట్లాంటివంతా ఇక్కడ చదువుతాం. దెన్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్
ఈ మధ్యలో శాతవాహన అని చెప్తారు, కానీ ఇండియన్ హిస్టరీలో పార్ట్గా కాకుండా వి విల్ బి స్టడీయింగ్ ఇన్ స్టేట్ హిస్టరీ. స్టేట్ హిస్టరీ తెలంగాణ ఆంధ్ర హిస్టరీస్లో శాతవాహన చదువుదాం. యాక్చువల్గా ఈ ఏరియాలో గుప్తా కంటే ముందు శాతవాహన హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీలో పార్ట్గా, కానీ స్టేట్ హిస్టరీలో చదువుతాం. సో గుప్తా పీరియడ్ తర్వాత వచ్చేది హర్షవర్ధన. విత్ దిస్ యువర్ ఏన్షియంట్ హిస్టరీ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. హర్షవర్ధన వరకు మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అనుకుంటున్నాం మనం. ఓకే, దీంట్లో ఇంకేదైనా 2-3 టాపిక్స్ అటు ఇటు ఉంటే మిస్ అయితే యాడ్ అవుతుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. బ్రాడ్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద హోల్ థింగ్. ఇది నీకు ఇండియన్ హిస్టరీ గురించిన సిలబస్. దీంట్లో మీరందరూ 10th పాస్ అయిపోయినారు, విన్నర్ కాబట్టి. అవునా? కొత్తగా ఏమన్నా అనిపిస్తున్నదా? ఏమన్నారు? అది కొత్తగా అనిపిస్తుంది. అలెగ్జాండర్ అయితే చదివిర్రు కదా, కనిష్కుడు చదివిండ్రు కదా. పెద్దోళ్ళు, ఇద్దరు పెద్దోళ్ళు, మిగతా వాళ్ళంతా చిన్నోళ్ళే. అర్థమైందా? మనం చదివినాం కానీ అది రిజిస్టర్ కాలేదు. అర్థమైందా? అందుకు నేను చెప్పేది ఇప్పుడు మీరు సిలబస్ను మీరు ఎంత ఈజీగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు హిస్టరీ బాగా రావాలంటే ఏంటి తెలుసా? ఇప్పుడు సిలబస్ సీక్వెన్స్లో చెప్పానా నేను మీకు? ఆ సీక్వెన్స్ రావాలంటే ఏం చేయాలి? బట్టి పట్టాలా, వాటిని బ్రాడ్గా ఊహించుకోవాలి. ఓహో, దిస్ ఈజ్ ద థింగ్. హిస్టరీ ఫస్ట్ టైం వాట్ హ్యాపెండ్, స్టోన్ ఏజెస్ వర్ దేర్. అసలు మనం ఎవల్యూషన్లో భాగంగా హ్యూమన్స్గా మారే క్రమంలో ఏమైనా ఇట్లా మనుషులు మారుతున్నాం. మనుషులకు వచ్చే క్రమంలో మెల్లగా పాతరాతి యుగానికి వచ్చాం. పాతరాతి యుగం తర్వాత మధ్యరాతి యుగం, దెన్ కొత్త రాతి యుగం. కొత్త రాతి యుగంలో కూడా కొత్త కొత్త విషయాలు వచ్చినాయి. ఐరన్ ఏజ్, అంతకుముందు కాపర్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, తర్వాత మెగాలిథిక్ అంటే బరియల్స్, సమాధులు. మీకు ప్రెషర్ ఏం లేదు కదా, ఎగ్జామినేషన్ ఇప్పుడే ఉంది అని. చాలా బాగా నేర్చుకునే అవకాశం మీకుంది, స్ట్రెస్ లేకుండా అద్భుతంగా. ఎట్లా నేర్చుతారు? మ్యూజియం ఉంది ఇక్కడ. నిజాం కాలేజ్ తెలుసా? ఎల్బీ స్టేడియం తెలుసా? దగ్గర ఇక్కడికి 2 కిలోమీటర్స్. ఎల్బీ స్టేడియం పక్కనే స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ఉంది. నేను వస్తాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, నేను చెప్తాను మీకు. అక్కడ పోతే మొత్తం హిస్టరీ క్లాస్ మీకు పరిచినట్టు ఉంటుంది. రాతి గొడ్డళ్ళు, చేతి గొడ్డళ్ళు, రాక్ ఆర్ట్, డిఫరెంట్ పీరియడ్స్, అసలు పాతరాతి యుగం, ఇదంతా క్లాస్. ఇక్కడ కాకుండా మనం అక్కడ చెప్పుకొస్తే ఇంకా ఈజీగా వస్తుంది మీకు క్లాస్. నేను అశోక్ నగర్ చాలామంది స్టూడెంట్స్ మ్యూజియంస్లో తిప్పాను. ప్రతి బ్యాచ్ పోయింది. మీరు వస్తా అంటే తీసుకుపోతాను. వద్దు, లేదు మేము అశోక్ నగర్లో హ్యాపీ అంటే మీ ఇష్టం. మ్యూజియంలో పోయిన తర్వాత ఏమవుతుంది? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చేతి గొడ్డలి, హ్యాండ్ యాక్స్ అన్నాం. మీకు హ్యాండ్ యాక్స్ అనగానే కళ్ళ ముందు ఏమొచ్చింది? ఒక పొడు కట్టే దానికి ఏదో, అది కాదు. చేతి గొడ్డలి అంటే ఇది చేతి గొడ్డలి. రాళ్ళని పూర్తిగా ఒక యాంగిల్స్లో చెక్కేసి ఇట్లా వాడారు. ఈవెన్ ఐ హ్యావ్ ఇట్ వన్ మై ప్లేస్. నేను మీ క్లాస్ స్టార్ట్ అయినాక రెగ్యులర్ క్లాసెస్లో తెచ్చి చూపిస్తుంటాను. నా దగ్గర 1,00,000 ఏళ్ల పాత చేతి గొడ్డలు ఉంది, పాతరాతి యుగం ఉంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే ఆసిఫాబాద్లో కెరిమెరి అడవులలో దొరికింది నాకు. మొత్తం అక్కడ తిరుగుతుంటే ఇంత గొడ్డలు దాన్ని పట్టుకోనికి ఉంటుంది, చెక్కుకొని ఇట్లా పట్టుకొని కొట్టేందుకు. ఆ చేతి గొడ్డళ్ళు అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ప్రీ హిస్టరీ. అర్థమైందా? మ్యూజియంస్ నేను చెప్తున్నది అందుకు. సో దిస్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ. ఇంతవరకు ఏవైనా సిలబస్లో ఇప్పటివరకు చదివింది మీరు ఒకదాని తర్వాత ఒకటి కనుక గుర్తుంటే ఎగ్జామినేషన్లో ఆన్సరింగ్ ఈజీ ఉంటుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేదో సీక్వెన్స్ ఉంటే కదా తెలిసేది. సో దిస్ ఈజ్ ఏన్షియంట్. నౌ కమింగ్ టు మీడివల్.
ఇండియన్ హిస్టరీలో మీడివల్ హిస్టరీ దేంతో మొదలవుతుంది? చూడ కొంచెం లేట్. రాష్ట్రకూట, ఓకే, తర్వాత రాజ్పుత్ కింగ్డమ్స్, రాజ్పుత్ర వంశాలు. ఓకే, 700s నుంచి మొదలవుతున్న వంశాలన్నీ కూడా 10,000 1200 వరకు ఉన్న కంటిన్యూషన్, ఇవంతా కూడా వంశాలు. తర్వాత ఇంకేమిటి మీడివల్లో మనం? ఇస్లాం మొదలవటం, భారతదేశంలో ఇస్లాం రాక. ఓకే, దెన్ దీని తర్వాత వచ్చేది ఢిల్లీ సల్తనత్, ఢిల్లీ సుల్తానేట్ ఆర్ సల్తనత్ అని మనం మాట్లాడుతున్నాం. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కావాలని విడిచిపెట్టాను. మీరు ఇక్కడ రాజ్పుత్ కింగ్డమ్స్తో పాటు మీకు రాష్ట్రకూట, తర్వాత కళ్యాణి చాళుక్యాస్, ఇట్లాంటివంతా స్టేట్ హిస్టరీలో భాగంగా మాట్లాడతాం. ఇక్కడైతే చాలా బ్రాడ్గా ఉంటుంది, అక్కడ కొంచెం బెటర్గా మాట్లాడతాం. అందుకోసం దీంట్లో చెప్పట్లేదు నేను. ఢిల్లీ సల్తనత్ అంటే ఢిల్లీ సామ్రాజ్యం, సుల్తానేట్ అంటే సామ్రాజ్యం బేసిక్గా, పర్షియన్ పదం సల్తనత్. సల్తనత్ను ఇంగ్లీష్లో ఏం రాశారు? సుల్తానేట్ అన్నారు. సో ఇది దీంట్లో మీకు ఢిల్లీ సల్తానట్లో ఏముంది? వంశాలు ఉన్నాయి, డిఫరెంట్ పీరియడ్ వంశాలు. స్లేవ్తో మొదలయ్యి లోధితో ఎండ్ అవుతుంది. ఇదంతా బట్టం ఒక సీక్వెన్స్లో అర్థం కావాలా. ఉదాహరణకు మీరు ఇక్కడి నుంచి విద్యానగర్ పోతున్నారు అనుకోండి. విద్యానగర్ పోతుండే మధ్యలో ఏమొస్తుంది? దీని తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తుంది, అవునా? విద్యానగర్ తెలియదు ఎక్కడుందో? తెలుసు కదా, ఈయనకు తెలుసు, నువ్వు లోకల్. అశోక్ నగర్ స్టూడెంట్స్ ఎంత, పదం మంచిది కాదు కానీ ఎంత నేరోగా ఉంటారంటే, నేను ప్రతిసారి తిట్టి మార్చిన చాలామందిని హిస్టరీలో. ఈ బార్డర్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ క్రాస్ రోడ్డు, ఇటు ఈ కట్ట, ఇటు ఇందిరా పార్కు, ఇది ఈ బార్డరే మొత్తం సామ్రాజ్యం, దీన్ని దాటి పోయేది లేదు. దాంతో ఏమైంది? మీరు పక్కన ఉండి కూడా చరిత్రను చూడని పరిస్థితి. చాలా అడిగినాను. ఈ ఏరియాలో రెగ్యులర్ తిరుగుతారా మీరు? రోడ్ల మీదకి పోతారు అప్పుడప్పుడు? పోవాలే. ఏం రూమ్లలో మరుగుతారు? సినిమాలు చూడాలి, ఫ్రీగా ఉండాలి, నేర్చుకోవాలి, కొత్తగా చదవాలి, పేపర్ చూడాలి, మీటింగ్లో పోవాలా. సమాజం అనేది పుస్తకంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్లో లేదు. ఎక్కడుంది? బయట ఉంది. నేర్చుకునేది బయట. అర్థమైందా? కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడారనుకోండి, ఎక్కడో ఒకసారి మీటింగ్ కాన్స్టిట్యూషన్ మీద అయితే అవకాశం ఉంటే ఆ మీటింగ్కి పోగలిగితే కాన్స్టిట్యూషన్ మీద 4 కొత్త విషయాలు బాగా తెలుస్తాయి. హిస్టరీ అంతే. ఈ రూట్లో పోతే నేను చెప్తా కదా, పోతుంటే మీకు ఎన్ని హిస్టారికల్ ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయో. సో ఢిల్లీ సల్తనత్ స్లేవ్ నుంచి లోధి వరకు. స్లేవ్ తర్వాత ఎవరు? ఖల్జీ, తుగ్లక్, సయ్యద్, లోధి, ఈ 5 వంశాలు. వీళ్ళు అయిపోగానే వస్తున్నది మొఘల్స్, అవునా? ఈ మొఘల్స్లో కూడా మళ్ళీ మీకు గ్రేటర్ మొఘల్స్, లెస్సర్ మొఘల్స్. 1857తో ఈ మొఘల్ చరిత్ర బహదూర్ షా జఫర్ను బ్రిటిష్ వాళ్ళు రంగూన్కు తరలించడంతో క్లోజ్డ్. ఓకే, సో దిస్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ మొఘల్ పీరియడ్. గ్రేటర్ మొఘల్స్ మీన్స్ ఫ్రమ్ బాబర్ టు ఔరంగజేబ్.
They are the main people. Lesser Mughals means those who are weak, not so powerful. Their area was limited. Sometimes their area was restricted to small రీజన్ కాదు, సిటీలోనే ఒక పార్ట్ మాత్రమే వాళ్ళది, అంతే. వాడేమో మొఘల్ చక్రవర్తి, కానీ వాడి కింద ఉన్న ప్రాంతం ఏది? ఢిల్లీలో ఒక మూల, రెడ్ ఫోర్ట్ నుంచి పాలెం దాకా వాని రాజ్యమట, కానీ వాడిని చక్రవర్తి అన్నారు. వాళ్ళు లెస్సర్ మొఘల్స్. సో ఈ లెస్సర్ మొఘల్స్ అనేవాళ్ళు లేటర్ పీరియడ్లో 1857 వరకు వచ్చింది ఇది. సో ఇది మీకు మీడివల్ హిస్టరీకి. దెన్ కమ్స్ టు ద మోడర్న్ హిస్టరీ. దీంట్లోనే మీకు మీడివల్లోనే కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, నెక్స్ట్ లైన్ రాసుకోండి. కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, దెన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఆర్ కన్సాలిడేషన్, then 1857. Next is India's independence struggle. ఓకే, ఇది టాపిక్స్ బ్రాడ్గా మోడర్న్ హిస్టరీలో. బిఈఐసి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, 1857 వార్ ఆఫ్ 1857, 1857లో జరిగిన తిరుగుబాటు. తర్వాత ఇండిపెండెన్స్ మూమెంట్ 1857 తర్వాత పీరియడ్ మొత్తం తీసుకుంటే టిల్ 1947 డిఫరెంట్ స్టేజెస్ వీఆర్ టాకింగ్. ఇవే కాకుండా మీకు మోడర్న్ హిస్టరీలో ఏమేముంది అంటే రిఫార్మ్ మూమెంట్స్, రివోల్ట్స్. రివోల్ట్స్లో ట్రైబల్, పీజెంట్, లోకల్ రూలర్స్. ఓకే, అర్థమవుతుందా? రివోల్ట్స్, తిరుగుబాట్లు ఎవరు చేస్తున్నారు? ట్రైబల్స్. పీజెంట్స్, పీజెంట్స్ అంటే రైతులు. లోకల్ రూలర్స్, స్థానిక పాలకులు, వీళ్ళు చేస్తున్న తిరుగుబాట్లు. ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా మనం చదువుతాం, డిఫరెంట్ మూమెంట్స్ అంతా. ఇక ఈ ఇండియాస్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో భాగంగా వేరు వేరు ఫేజెస్, డిఫరెంట్ ఫేజెస్ టిల్ 1905. దెన్ 1905 టు 1920 అండ్ ఆఫ్టర్, అట్లా డివిజన్స్లో మనం మోడర్న్ హిస్టరీలో చదువుతున్నాం. రిఫార్మ్ మూమెంట్స్. రిఫార్మ్ అంటే సంస్కరణ ఉద్యమాలు. ఓకే, ఇది మీకు సిలబస్.